వెల్కమ్ బ్యాక్ టు శ్రీ జయశ్రీత. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఇవాళ అయితే మనం బన్స్ చేసేస్తున్నాము. నిన్న జామ్ చేసాం కదా, ఆ జామ్ లోకి అయితే ఇవాళ మనం బన్స్ చేసేస్తున్నాము. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనం ఇప్పుడైతే ఒక ఎగ్ తీసుకుందాం, 1 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. One eternity later. బాగా బీట్ చేసుకున్నాక ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను, 1 స్పూన్ ఈస్ట్, ఇన్స్టాంట్ ఈస్ట్, హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకొని పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకోండి, లేదంటే పిండి బాగా పలచన అయిపోయి సరిగా రాదు. ఇదిగోండి మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకున్నాము. అందుకోసం ఇదిగోండి నేను చపాతీ పీట అయితే వాడుతున్నాను. ఇట్లా రెడ్ చేస్తూ కలుపుకోవాలి, అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. పిండి కొంచెం గట్టిగా ఉన్నది అనుకోండి, బన్స్ గట్టిగా వస్తాయి. అందుకని ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే మనం ఒక 10 to 15 minutes కలుపుకుంటే అది సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇందాక పిండి చాలా స్టిక్కీగా ఉంది కదా, ఇలా పడితే చేతి కట్టుకోపోతుంది కదా, నేను ఏం చేయలేదు, జస్ట్ 10 to 15 minutes దీని మీద పెట్టి ఇలా బాగా కలుపుకున్నాను అంతేను. చూడండి ఇప్పుడు చేతికి అసలు స్టిక్ అవ్వట్లేదు. చూడండి 10 to 15 minutes ఇలా కలుపుకుంటే అసలు చేతికి నాకు స్టిక్కీగా ఉంది కదా, ఇప్పుడు అసలు స్టిక్కీగా లేదు. అసలు చూడండి చేతికి స్టిక్ అవ్వట్లేదు. నేను చూడండి ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. ఇట్లా అన్న కూడా ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు. చూడండి పిండి మరీ స్టిక్కీగా ఉంది అనుకుంటే కొంచెం మీరు పిండి యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందాక కలుపుకున్నాం కదా, అదే బౌల్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. దగ్గర బ్రష్ లేదు, అందుకని నేను చేత్తోనే అప్లై చేస్తాను. మీరు బ్రష్ ఉంటే చక్కగా బ్రష్తో అప్లై చేసుకోండి. నేనైతే ఇదిగోండి ఒక టవల్తో కవర్ చేసేస్తాను. అంటే ఒక గంట పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే 1 hour పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే పిండిని ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు బుజ్జి బంచాలు, నాకేం పెద్ద పెద్ద వద్దనమాట. క్యూట్గా చిన్న చిన్న బండ్స్ చేసుకుంటాను. ఇట్లా చిన్న చిన్న ఇదిగోండి చిన్న చిన్నవి చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినాను క్లాత్ వేసేసి. ఇప్పుడు ఈ చిన్ని చిన్ని ముద్దల్ని ఇలా రౌండ్గా బన్స్ లాగా చేసుకోవడమేనండి, అంతేనా. బన్స్ రెడీ. అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను, అంటే స్టిక్ అవ్వకుండా అనమాట. మనం కేక్ ఎలా చేస్తాం అట్లాగే కొంచెం మైదా అప్లై చేసేసి ప్లేస్ చేసి కొంచెం సెట్ చేసుకుని జాగ్రత్తగా ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఒక ఎగ్ తీసుకొని దాంట్లోంచి ఎల్లో తీసి పక్కన పెట్టేసేయాలి. 1 స్పూన్ షుగర్, సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకున్నాం. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ వైట్ని మనం బన్స్ మీద అప్లై చేసుకోవాలి. సెసమీ సీడ్స్ వేస్తున్నాను దానిపైన, కొంచెం బాగుంటుంది కదా కలర్ఫుల్గా. సెసమీ సీడ్స్ అనేది మీకు ఆప్షనల్. ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట కుక్కర్, దాంట్లో పెట్టేస్తాను. విజిల్ లేకుండా గ్యాస్ కట్ లేకుండా మూత పెట్టేస్తున్నాను. ఇదేంటి 4 అయితే 3 కనపడుతున్నాయి అనుకుంటున్నారా? కస్రిత కాలేజ్ నుంచి రాగానే ఒకటి తిని టేస్ట్ చేసింది అనమాట. ఈ బన్స్ అయితే బేక్ అవడానికి నాకు 30 to 40 minutes పట్టింది. ఇదిగోండి ఎలా తీసేసాను. ఇప్పుడు ఇంకోటి తీస్తాను. ఇక ఇలా చాక్స్ ఇలా అంటే వచ్చేసింది. కింద కామెంట్స్ వస్తాయి, ముందే అలా అనుకోవచ్చు. ఇలా ఇలా ఒత్తి చూపి. ఇదిగోండి బన్స్ కుక్కర్లో తీసిన వెంటనే ఇలా నాప్కిన్ వేస్తే సూపర్ సాఫ్ట్గా వస్తాయి అనమాట. నేను వేయడం మర్చిపోయాను, అందుకే మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. తప్పకుండా నాప్కిన్ వేయండి, ఇంకా సాఫ్ట్గా వస్తాయి. నేను చేశాను అంటే మీరు తప్పకుండా చేయగలరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, బయట కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లోనే బన్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. So please, sarapakara.